ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు పాటలు పాడి ఆయన నామాన్ని గణపరిచి మన హృదయాలను సిద్ధపరిచిన దేవుని బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా పరలోకపు తండ్రి, దయగల రాజా, నీ పరిశుద్ధ నామమునకు ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఇంతవరకు కూడా నీ రెక్కల నీడలో భద్రపరుస్తూ, నీ కృపలో భద్రపరుస్తూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక పునరుత్థాన దినమున తండ్రి ఆరాధించడానికి, నీ సన్నిధిలో కనబడడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రాముఖ్యమైన సమయంలోనికి తీసుకుని వచ్చాం తండ్రి. మేము మౌనముగా ఉండి నువ్వు మాట్లాడే ఈ సమయంలో ప్రభువా, మాతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారో, ఏమి ముచ్చటించాలని ఆశపడుతున్నారో తండ్రి, వినే మనస్సును, చెవులను, హృదయమును మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మేమెవరము కానీ నేను కానీ ఎవరూ కూడా నీ ఆత్మకార్యానికి అడ్డుబండలుగా ఉండకుండా సహాయం దయచేయమని చిన్న స్తుతి ఆరాధన, అలాగే చిన్న మనవి, నా ప్రార్థన మీ పాసన్నిధి చేర్చుకున్నారని నమ్మచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రతి వారం చెప్పుకుంటున్న రీతిగా గడిచిన కొన్ని వారముల నుంచి బాప్తిసముల గురించి అనేక పద్ధతిలో సువార్త కక్ష చేత కానీ మిష చేత కానీ ప్రకటించబడాలి అని చెప్పబడిన రీతిగా అనేక విధములుగా బాప్తిసముల గురించి, నీళ్ళ బాప్తిసం ఏమిటి, ఆత్మ బాప్తిసం ఏమిటి, అసలు ఎందుకు బాప్తిసం తీసుకోవాలి ఏంటి అని నిన్న లాస్ట్ వీక్ అయితే మొన్న ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే రక్షించబడ్డ తర్వాత కృపావరములు ఉంటాయని, వాటిని మనం పొందుకున్నామని ఆల్రెడీ వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. సమయం దగ్గర పడుతుంది. 17వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయి. దేవుడు ఇంకా మన కొరకు, అంటే రక్షించబడిన వారి కొరకు కానీ, లేదా ఆత్మలో చల్లారిపోయిన వారి కొరకు కానీ ఇంకా తిరిగి ఎదురు చూస్తున్నాడని మనసులో పెట్టుకుని ఇప్పుడు చెప్పబడ్డ వాక్యమును మన జీవితాలతో అనువాదించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నానండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లు విందుకు రండని చెప్పడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు వర్తమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. చాలండి. చదవబడిన వాక్యంలో అర్థమైందే, చక్కగా చదివితే అర్థమైపోయింది. పరలోక రాజ్యం అంట పెండ్లికి, తన కుమారుని పెండ్లికి సిద్ధపరిచిన ఎలా ఉందంట, పెండ్లి విందును పోలి ఉందంట. పెండ్లి విందును సిద్ధపరిచిన ఒక రాజును పోలి ఉన్నదంట. గమనించండి, అతిథులందరూ వచ్చాక పెండ్లు విందు సిద్ధపరచబడిద్ది. యాక్చువల్గా ఏంటంటే పెండ్లి జరుగుతూ ఉంటుంది, వంటలు జరుగుతూ ఉంటాయి, పెండ్లుకి వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు.
ఎంతమంది వచ్చారా, ఎంతమంది రాలేదా, ఎంతమంది తింటారా అని చెప్పి సిద్ధపరుస్తూ ఉంటారు. లేదా ఇంకా ఎక్కువ మంది వస్తే ఎక్కువ వండాలని సిద్ధపరుస్తారు. సాధారణంగా మన జాన్యురీకి కానీ లేదా గంగూరు మీటింగ్లకి దేనికి కానీ అన్నం సరిపోలేదని మళ్ళీ పెడతారు. ఒకసారి ఒక మీటింగ్లకి వెళ్తే బిర్యానీ అన్నీ చక్కగా పెట్టారు, చక్కగా చికెన్ కర్రీ బిర్యానీ అన్నీ పెట్టారు. అయిపోయింది. లాస్ట్లో పనిచేసిన కుర్రోళ్ళం మేము అందరం ఉన్నాం. దాంట్లో కొంతమంది అన్న మనం ఇప్పుడు వెళ్ళకపోతే కనీసం సాంబార్ కూడా మిగలదు అని చెప్పి వెళ్ళి తినేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాతో పాటు ఉన్న కొంతమందికి అన్నమే లేదు, తినడానికి ఏమీ లేదు. సరే అండి మేము వెళ్ళిపోతున్నామని చెప్తే, భలే వాళ్ళండి మీరు అలా వెళ్ళకూడదని చెప్పి మాకు ఫ్రెష్గా హోటల్ నుంచి మళ్ళీ బిర్యానీ తెప్పించి, చక్కగా చికెన్ కర్రీ తెప్పించి మాకు మంచి విందు పెట్టారు. నేను అక్కడ వాళ్ళు అరే తిన్నారా అని అడిగితే, అన్న తినేసామన్నా. ఏం వేసుకుని తిన్నారు? సాంబార్ వేసుకుని తిన్నాం. పోన్లే మళ్ళీ తినరా అంటే, అన్న ఖాళీ లేదు. చక్కటి భోజనం పెట్టారు. అరే దాంట్లో మా అక్క వాళ్ళ కూతురు కూడా ఉంది, తనకి కొంచెం పెడితే తను ఏమందంటే ఇంగ్లీష్లో, దిస్ వన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ ద ప్రీవియస్ వన్. అంటే ఇంతకుముందు మేము తిన్న దానికన్నా ఇప్పుడు చాలా బాగుంది ఇది అని చెప్పింది. అరే ఆ మాట వాళ్ళకి చెప్తే, అరే అన్న మేము తినలేమన్నా అయిపోయింది అన్నారు. కొన్నిసార్లు అలా తొందరపడాల్సి వస్తుంది, అలాంటివి జరుగుతాయి. అలా అని ఒక్కోసారి తినకుండా ఉంటే ఏం లేకుండా వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. దేవుని చిత్తం అది. సాధారణంగా అలా విందు సిద్ధపరచబడిద్ది. కానీ ఇక్కడ వాక్య భాగంలో ఏం చెప్పబడుతుందంటే, విందు ప్రిపేర్ చేసిన రాజు అంట, మొత్తం అంతా ఏంటి 4వ వచనం, అంతయు కామ తర్వాత అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను, తర్వాత ఫస్ట్ దాసులను పంపుతాడు. అయితే అంతా ఏంటంట, సిద్ధపరచబడి ఉంది. నా బిడ్డలు రక్షించబడతారు, నా బిడ్డలు వస్తారు, వాళ్ళకి నేను ఒకటి సిద్ధపరుస్తాను. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తారు, వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వెళ్ళిపోయాక ఖాళీగా ఉంటాడు ఆయన, ఎప్పుడో వెళ్ళిపోయాడు. అందరికీ స్థలాలు సిద్ధపరిచేశాడు, అందరికీ విందు సిద్ధపరిచేశాడు, యుగ యుగములు ఆనందించే ఒక మంచి ప్లాట్ఫామ్ రెడీ చేసి ఉంచాడు. కానీ ఇక్కడ పిలువబడిన వారు ఏమంటున్నారంటే, పెండ్లి విందుకు పిలువబడని రప్పించడని అతడు తన దాసులను పంపినప్పుడు వారు, 3వ వచనం, వారు రానొల్లకపోయిరి. చెప్పాడంట పెండ్లి విందు ఆల్రెడీ పిలిచేశాడు. విందు ప్రిపేర్ చేయకముందే ఏం చెప్పాడంటే, ఆల్రెడీ దాసులను పంపాడు అని అక్కడ ఏం రాస్తుంది, ఆల్రెడీ పెండ్లి విందుకు పిలువబడిన వారిని తీసుకురమ్మని పంపాడు. వాళ్ళకి ఏం చెప్పాడంటే, నేను వెళ్ళి సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను, మీకు విందు ప్రిపేర్ చేస్తాను, కొత్త భూమి కొత్త ఆకాశమును నేను ప్రిపేర్ చేస్తాను, లేదా నేను మీ కొరకు మంచి బంగారపు ఇల్లును కడతాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళి ఎవరినైతే పిలిచాడో వాళ్ళ యొద్దకు దాసులను పంపించాడంట, సువార్తను పంపించాడంట. సువార్తను పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, రాలేదంట. సరే రాలేదని రాజు ఊరుకోలేదు. అరే నేను రమ్మంటే రాలేదేంటి అని కోప్పడలేదు. కానీ మరలా ఎవరిని పంపించాడు? తర్వాత వచనంలో, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, రండని మళ్ళీ పిలువబడే వారితో చెప్పమని వేరే దాసులను పంపాను. ఫస్ట్ ఎలా చెప్పాడంటే, రండి మీరు మిమ్మల్ని పిలిచారు కదా, రండి పెండ్లికి టైం అయింది అని చెప్పాడు. అయితే రాలేదని రాజు ఏం చెప్పాడంటే, జాలి గలవాడు కాబట్టి, కృపగలవాడు కాబట్టి మన తండ్రి ఏం చెప్పాడంటే, అయ్యా నేను మంచి పశువులను వధించాను, క్రొవ్విన పశువులను వధించాను, ఎద్దులను వధించాను, విందు ప్రిపేర్ చేశాను, మంచి రుచికరమైన భోజనం మీరు తిని తృప్తి పొంది ఆనందించి ఒక మంచి విందు మీ కొరకు ప్రిపేర్ చేశాము, మీరు రండి, మీరు రాకపోతే అది వేస్ట్ అయిపోద్ది, మీ కొరకు సిద్ధపరిచిన స్థలం అది, మీ కొరకు సిద్ధపరిచిన విందు అది అని చెప్పి మళ్ళీ చెప్పండి నేను వేరే దాసులను పంపించాడు. ఎంత ప్రేమ గలవాడంటే, మనం అనేక సార్లు సువార్త ప్రకటించినా మనం ఆయన దగ్గరికి రాము.
ఏం మారుతాంలే, ఏం వస్తాంలే, ఏం చేస్తాంలే, నాకు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి అని అన్నప్పుడు దేవుడు విడిచిపెట్టట్లా. ఏమంటున్నాడంటే మరలా ఆయన ప్రేమ, ఆయన ఎలాగా మన కొరకు అన్ని సిద్ధపరుస్తున్నాడో, ఎలా తన త్యాగం చేశాడో, ఎలా మన కొరకు మరణించాడో, ఎలా ఎంత రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడో మరలా సువార్త ప్రకటింపజేసి ఎవరైతే రాలేదో వారికి మరలా దాసులను పంపిస్తున్నాడు చెప్పమని. వెళ్ళారంట, సరే దాసులు వెళ్ళారు. తక్కిన వారు 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 లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. అక్కడ ఏంటంటే సాధారణంగా స్వార్థకి రమ్మని కానీ, పరిచర్యకి రమ్మని కానీ, దేవుని సేవకి పిలిచినప్పుడు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఒకటి పొలము, రెండోది వర్తకం. పొలము అంటే తినాలి, సుఖించాలి, మాకు తిండికి డబ్బులు కావాలి. ఏం తింటాం సువార్తకు వస్తే, పరిచర్యకు వస్తే ఏం తింటాం, ఎలా తింటాం, నా బిడ్డలకి ఏం పెట్టను, నా భార్యకి ఏం పెట్టను, లేకపోతే నా భర్తకి ఏం పెట్టను, నా తల్లిదండ్రులకి ఏం పెట్టను అని పొలంలోకి వెళ్ళిపోయేవాళ్ళు ఒకటి. ఇంకోళ్ళు వర్తకం అంటే బిజినెస్, వ్యాపారం, సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి. దేవుళ్ళలోకి వస్తే ఎంజాయ్మెంట్ ఉండదు. దేవుళ్ళో ఉంటే నేను ఎంజాయ్ చేయలేను. లోకంలో మంచి ఎంజాయ్మెంట్ ఉంది. సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. దేనికి సంపాదించాలి? తినడానికి సరిపోయే కాదు, ఎంజాయ్ చేయడానికి సంపాదించాలి. బిజినెస్, వర్తకం. ఈ రెండు ప్రాముఖ్యమైన కారణాల వల్ల సువార్తని, పరిచర్యని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పబడిన దాంట్లో కొంతమంది అంట దేనికి వెళ్ళిపోయారంట? పొలానికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోయారు. వాళ్ళకి తిండి కావాలి కదా, మరి దేవుడు పోషించలేడు కదా, మరి వాళ్ళే కష్టపడి సంపాదించేసి వాళ్ళే దున్నేసి పొలంలో విత్తనాలు వేసి పంట పండించేసి వాళ్ళే అన్నీ చేసేసి వాళ్ళే అవి కోసుకుని తినేయాలి కాబట్టి దేవుడితో సంబంధం లేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఇంకోళ్ళు మరి వ్యాపారం కదా, దేవుడిలో ఉంటే అభివృద్ధి రాదు. దేవుడిలో ఉంటే దేవుడు ఏం చెప్పాడంటే ఇహలోకంలో ధనం కాదు కానీ, ఎందుకంటే దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడంటే చాలాసార్లు చెప్పాను, మీ ధనం ఎక్కడ ఉండునో మీ మనస్సు కూడా అక్కడ ఉండిద్ది, మీ హృదయం కూడా అక్కడ ఉండిద్ది. ఎక్కడ సంపాదించాలి అని చూసామనుకోండి, ఎక్కడ గురించే ఆలోచిస్తాం. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏది కొనాలి, ఏది అమ్మాలి, లేకపోతే ఎలా, ఏ బిజినెస్ చేయాలి, ఎక్కడ సంపాదించాలి, ఎలా ఎందుకంటే మనం ధనం ఎక్కడ సంపాదించాలని చూస్తున్నాం. అదే అక్కడ సంపాదించాలని చూస్తే ఎలా ఉండిద్ది అంటే ఇక్కడ ఉండిద్ది. 5వ అధ్యాయమా? 5వ అధ్యాయము 6వ వచనం, 5 నుంచి చదువుకుందాం. 5వ అధ్యాయం, సరే ఓపెన్ చేద్దాం, 3 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే పరలోక రాజ్యములో ధనం సంపాదించాలి అంటే, అక్కడ ధనం సంపాదించుకోవాలి అంటే, అక్కడ ఆత్మతో మనం వర్ధిల్లాలి అంటే ఫస్ట్ ఎలా ఉండాలంట? ఆత్మ విషయమై పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మనం దీనులుగా ఆత్మను సంపాదించుకోవడానికి ప్రయత్నించట్లేదు అంటే మనకి పరలోక రాజ్యం అవసరం లేదు అని మొదటిది. రెండోది, దుఃఖపడువారు ధన్యులు. ఈ వాక్యం మనకి తెలిస్తే దేవుడి మీద ఎప్పుడు నింద వేయం. మన దుఃఖాన్ని బట్టి, సమస్యను బట్టి, నిట్టూర్పును బట్టి, ఆర్థిక సమస్యను బట్టి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, వారు బాగానే ఉన్నారు నేనేంటి ఇలా అయిపోయాను అని ఎప్పుడు దేవుడిని నెపం వేయం దేవుడి మీద. నేను దుఃఖపడుతున్నాను, నన్ను ఓదార్చేవాడు ఎవరు? ఎవరు మనల్ని ఓదార్చేది? దేవుడు. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడని వారికి ఆ ధన్యత లేదండి. ఈరోజు చెప్తున్నాను, మీరు చక్కగా హ్యాపీగా ఉన్నారనుకోండి, మనకు దేవుడితో పని లేదు, దేవుడికి మనతో పని లేదు.
అదే మనం దుఃఖపడుతున్నాం అనుకోండి, మన దగ్గరికి వచ్చి మనల్ని హత్తుని చేర్చుకుని దేవుడు ఏం చెప్తాడు? ధైర్యం చెప్తాడు. శిష్యులు హ్యాపీగా పడవ నడుపుకుంటా అద్దరికి వెళ్ళిపోతే అసలు దేవుడు వచ్చేవాడు కాదు. సముద్రం మీద నడుచుకుంటా వాళ్ళు దుఃఖపడుతున్నారు, వాళ్ళు నడవలేకపోతున్నారు, నడిపించలేకపోతున్నారు, కష్టపడుతున్నారు అన్నప్పుడే కదా దేవుడు వచ్చాడు. ఈరోజు మన జీవితం ఏంటి, మనమేంటి, ఎలాగా మన లైఫ్ ఏంటి అని మనం వాళ్ళలో దుఃఖం లేదనుకోండి, దుఃఖం లేనివాడు వేస్ట్ అనమాట చెప్పాలంటే. ఇప్పుడు ఎవరెవరైతే దుఃఖపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరంట? ధన్యులు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఎవరికి సమస్యలు ఉన్నాయో, ఎవరికి బాధలు ఉన్నాయో, ఎవరికి కష్టాలు ఉన్నాయో, ఎవరు మోకరిస్తే కళ్ళ నీళ్లు కారిపోతున్నాయో, దుఃఖపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు? ధన్యులు. వారిని ఎవరు ఓదారుస్తాడు? దేవుడు మన దగ్గరే ఉంటాడు. ఇందాక పాడుకున్నాం కదా, ఆయన కృప విడిచిపెట్టేది కాదు. సరే, తర్వాతది సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎవరైతే దేవుని రాజ్యము గురించి ఆలోచన కలిగి ఉంటారో దేవుడు అక్కడే కాదంట, భూలోకమును కూడా వారికి ఇస్తారంట. మనం దేవుని రాజ్యం గురించి ఆలోచన ఉండదు. మనకి ఎంతసేపు భూమిలో ఎలా సంపాదించాలి, మన లైఫ్ ఏంటి, ఏం తినాలి, ఏం అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లో సేల్ వచ్చింది. బోల్డ్ మంది అన్న ఏం కొంటున్నావు ఏంటంటే సేల్ ఆఫర్ పెట్టాడు, ఇప్పుడు కొనేయాలి, మనకు అవసరంలా. ఒక అతను స్టేటస్ పెట్టాడు, ఐఫోన్ రిలీజ్ అవుతుందంట, ఇంకా దానికి ఐఫోన్ ప్రైజ్ ఇంకా చెప్పలేదంట, వెయిట్ చేస్తున్నానని స్టేటస్ పెట్టాడు. అంటే అంత ఆత్రం అనమాట. లోకంలో లోకాశలలో లోకరీతిగా ఎప్పుడు ఫోన్ చేయనివాడు కూడా ఒకడు నాకు ఫోన్ చేశాడు. చాలా కాలం అయిపోయింది, అన్న సేల్ వస్తుంది, సేల్ ఏమన్నా కొంటున్నావా అని. నేను అడిగాను, నువ్వు ఐఫోన్ కొనుక్కుంటాను అనుకున్నావు కదా, కొన్నావా అంటే, అన్న ఎవరు కార్డు ఇవ్వలేదన్న, కార్డు ఇస్తే కొనుక్కునేవాడిని. సో లోకరీతిగా అంత ఆశ అనమాట. లోకరీతిగా ఎలాగైనా అన్ని సంపాదించేయాలి, ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని. కానీ మన మనస్సు గనక దేవుని రాజ్యం మీద ఉంటే ఏంటంట, దేవుడు ఏమిస్తాడు? వారు భూలోకమును కూడా స్వతంత్రించుకుందరు. కనికరం వారు నీతి కొరకు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. చెప్పుకుంటూ వెళ్ళిపోండి, నేను తర్వాత వివరిస్తాను. కనికరం గల వారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూసేదారు, వారి దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇప్పుడు ఇలాగున హింసించిరి. సరే అండి, అక్కడ చాలు. పరలోకమందు మీ ధనము మీ ఫలము. ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా, మీ ధనం ఎక్కడుండునో మీ మనస్సు అక్కడుండును. ఇక్కడ కాదు, ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో సంపాదించుకోవాలి. అంటే ఎలా సంపాదించుకోవాలో ఇక్కడ రాశాడు అంతే. ఇప్పుడు నేను ఎందుకు చదివించానంటే, పరలోకంలో ఎలా సంపాదించుకుంటామయ్యా, నువ్వు చెప్తానే ఉన్నావు, బాగుంది, ఇక్కడంటే ఉద్యోగం చేసుకుంటున్నాం, లేకపోతే వ్యాపారం చేసుకుంటున్నాం, ధనం సంపాదించుకుంటున్నాం. మరి పరలోకంలో మన ఫలము, మన ధనము అధికం అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే చక్కగా రాశారు కదా. మళ్ళీ తర్వాత మీరు చదువుకోండి, నేను వివరించను. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోకము రాది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ రాసం. సరే, తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడు ధనం అక్కడ సంపాదించుకోవాలని నేను చెప్పాను కాబట్టి మరలా ముందు దానికి వెళ్ళిపోదాం. ఒకళ్ళు పొలంలోకి వెళ్ళారు కొంతమంది, మరి కొంతమంది తన వర్తకమునకు వెళ్ళి ఏమి నిర్లక్ష్యం చేశారంటే దేవుని పిలుపును నిర్లక్ష్యం చేశారు. విందు సిద్ధపరచబడి ఉంది. ఎవరి కోసం? ఆయన తినడానికి కాదు. ఎవరి కోసం? మీకోసం, నా కోసం సిద్ధపరచబడి ఉంది. దేవుని రాజ్యం సిద్ధపరచబడి ఉంది, స్థలము సిద్ధపరచబడి ఉంది. దేవుడు వెయిట్ చేస్తున్నాడు, స్వార్థ ప్రకటించే దాసులను పంపిస్తున్నాడు.
మనం ఏం చేస్తున్నాం? పొలంలోకి వెళ్ళిపోతున్నాం, బిజినెస్ వర్తకంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ వీళ్ళైనా మంచోళ్ళు, మేము బతకాలి కదా అని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఉన్నారు కొంతమంది, ఎవరంట వాళ్ళు? తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. దేవుని దాసులుగా ఉంటే అవమానాలు ఉంటాయి, చంపుతారు, అంతా ఉంటుంది. కానీ ఇందాక చదివింది ఎందుకు చదివించింది తెలుసా? పూర్వమందు మన ప్రవక్తలు కూడా అలాగే అవమానపరచబడి చంపిరి, కానీ పరలోకమందు వారి ధనము ఫలము అత్యధికముగా చేయబడింది. దేవుని రాజ్యమే కాదు కానీ భూలోకమును కూడా స్వతంత్రించుకున్నారు. ఈరోజు మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే, పెద్ద పెద్ద దైవజనుల గురించి చెప్పుకుంటున్నామంటే, వారు ఇలాంటి సేవ చేశారు, ఇలాంటి సేవ చేశారని చెప్పుకుంటున్నామంటే, దేవుడు వాళ్ళని ఎంతగా ఆశీర్వదించుంటే, వాళ్ళ సేవలో దేవుడు వారిని ఎంతగా అభివృద్ధి చేసుంటే, వారికి ఎంతగా తోడుగా ఉండకపోతే మనం వాళ్ళ గురించి చెప్పుకుంటాం. రేపొద్దున మనం పోయాక మన గురించి చెప్పుకుంటారో లేదు తెలియదు, కానీ గొప్ప పరిచర్య సేవ చేసిన దైవజనుల గురించి తప్పకుండా చెప్పుకుంటారు. భగత్ సింగ్ గారి గురించి చెప్పుకోవట్లేదా? ఏసన్న గారి గురించి చెప్పుకోవట్లేదా? డిఎల్ మూడీ గారి గురించి చెప్పుకోవట్లేదా? వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. మనం మాత్రం పెండ్లి విందుకు పిలువబడిన పిలుపుని నిర్లక్ష్యం చేస్తూ, అమ్మో నేను ఏం తిండాను, నా పొలంలోకి వెళ్ళి నేను పని చేసుకోవాలి, నేను ఉద్యోగం చేసుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను సంపాదించకపోతే నా కుటుంబం గడవదు. ఎవరిని ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదండి. వలలు విడిచిపెట్టి వచ్చేసారు, దేవుడు విడిచిపెట్టమని చెప్పలా. నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు అంతే. వలలు విడిచిపెట్టమని చెప్పలేదు. కానీ వీళ్ళుగా వలలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతకాలానికి మళ్ళీ దేవుడిని విడిచిపెట్టి మళ్ళీ వల వేసుకోవడానికి వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు చెప్పాడు, మనుషులు పట్టు వారిగా చేస్తానని. జాలర్లు అన్న మాట తీస్తాడు. వీళ్ళకి జాలర్లు అంటే జాలర్లలాగే ఉంటున్నారు వీళ్ళు, మనకొద్దు, మనుషులు పట్టే వారిగా చేస్తాను. ఎవరిని ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదు. కానీ దేవుడు పిలిచినప్పుడు, విందు సిద్ధంగా ఉంది, నువ్వు నా పరిచయం చేయాలన్నప్పుడు, విందు సిద్ధంగా ఉంది, నువ్వు ఆహ్వానించబడ్డావు, పిలిచిన వాడివి అని చెప్పినప్పుడు, నేను ఉద్యోగం చేసుకోవాలి, నేను వ్యాపారం చేసుకోవాలి అని అన్నావా? ఏం చేశాడు దేవుడు తర్వాత? 7వ వచనం, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలపెట్టించాను. ఎవరైతే సువార్త ప్రకటించే వాళ్ళని దూషించారో, హింసించారో, వాళ్ళందరినీ ఏం చేశాడంట? చంపేశాడు. మరి ఉద్యోగం చేసుకున్న వాళ్ళు, మరి వ్యాపారం చేసుకున్న వాళ్ళు వదిలేశాడా? పట్నంనే నాశనం తగలబెట్టించేశాడంట. ఇంకెక్కడ చేస్తారు వాళ్ళు వ్యాపారం? ఇంకెక్కడ చేస్తారు ఉద్యోగం? పట్నం తగలబడిపోయినప్పుడు పొలం ఉండిద్దా? ఆయన వర్తకం కొట్లు ఉంటాయా? కొట్లలో కూర్చుకున్నాయి ఉంటాయా? ఇదే వాక్యం బేస్ చేసుకుని వెళ్తే, ఒకసారి పిలిచాడు, రెండోసారి పిలిచాడు, మూడోసారి తగలబెట్టేశాడు. ఇప్పుడు ఎన్నిసార్లు మనల్ని పిలుస్తున్నాడు దేవుడు? ఎంతమంది ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు? లెక్కేసుకోండి. ఒకసారి దాసుల్ని పంపాడు, రెండోసారి దాసుల్ని పంపాడు, మూడోసారి కాల్ చేశాడు. కానీ మనల్ని దేవుడు ఎంత కృపామయుడంటే, ఎంత ప్రేమామయుడంటే, ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నా, ఇంకా నా పనులు ఉన్నాయి, నా జీవితం ఉంది, నా ఉద్యోగం ఉంది, నా వ్యాపారం ఉంది అనుకుంటున్నా, ఇంకా కాల్చలేదు. అలానే కాల్చడానికి కాదు, ఒక టైం వచ్చిద్ది. ఏం చెట్టు? అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళాడు దేవుడు. ఆయనకు ఆకలేసింది. ఏమన్నాడు? అంజూరపు చెట్టుని చూశాడు, ఏం లేవు, ఫలాలు లేవు. సర్లే ఫలాలు లేవుగా, తర్వాత చూద్దాంలే, ఏదో ఒకటి తిందాంలే అనుకుని వెళ్ళిపోయాడా? మళ్ళీ నేను వచ్చే టయానికి వాడిపోతావు నువ్వు అన్నాడు. అంతే, కాల్ చేశాడు. యేసుప్రభువే, ప్రేమగలవాడే, కృపామయుడే. టైం వస్తుంది, ఒక టైం. నీకు, నాకు, ఇక్కడున్న వారికి, లేదా ఈ లోకంలో ఉన్న వారికి, ఎవరికైనా దేవుడు ఒక సమయం నిర్ణయించాడు. ఈ సమయంలోపు
పిలిచినప్పుడు అయ్యా నేను వచ్చేస్తున్నాను, వచ్చామా, వెల్ అండ్ గుడ్. చక్కగా విందు ప్రిపేర్ చేశాడు, హ్యాపీగా తింటాం, రాజుతో ఉంటాం. మొన్న నేను ఒక ఆయనతో మాట్లాడతా, ఆయన ఏం చెప్పాడంటే, ఎవరో మన చంద్రబోస్ గారంట ఏదో అవార్డు వచ్చిందంట, తెలిసే ఉంటుంది, నాకు అంత పెద్ద పరిచయం ఏ అవార్డో కూడా తెలియదు. ఆయనతో ప్రైవేట్ విందు ఉందంట 12వ తారీఖుని ఖతార్లో. అంటే నేను ఉన్న కంట్రీ కాబట్టి నాకు ఆ మాటలు వచ్చినాయి. 12వ తారీఖు అక్టోబర్ 12 నైట్ టైము ప్రైవేట్ విందు, అందరు కలిసి విందు చేస్తారు. నాకు ఆహ్వానం ఇచ్చారు. నేనే కాదు, మా వాళ్ళు ఎవరున్నా సరే మీరు రండి పర్వాలేదు, 13వ తారీఖు ఒక ఈవెంట్ ఉందండి, అందులో వద్దు, మనం మాట్లాడుకోవడానికి అవ్వదు, 12వ తారీఖు రాత్రి వచ్చేయండి. ఆయన ఉంటాడు, చంద్రబోస్ గారు ఆయన ఉంటారు, మనము ఉంటాము, ఇంకా వేరే వేరే పెద్దలు ఉంటారు, అందరూ ఉంటారు, చక్కగా విందు మనం చిన్న గ్రూప్గా ఉంటే మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఒక లోక సంబంధమైన ఒక వ్యక్తి గురించే వాళ్ళంతగా ఆహ్వానించి రండి మనం మాట్లాడుకుంటాం, అది అందరికీ పిలువబడేది కాదు, కొంతమందికే మీకు సెపరేట్ ఆహ్వానం ఇస్తున్నామని నాకు చెప్పినప్పుడు, రాజు తన కుమారుని కోసం చేసిన విందులో వీడికి అర్హత లేదు, వాడికి అర్హత లేదు, అది లేదు ఇది లేదు అనుకోలా, ప్రైవేట్ విందు అనుకోలా, పబ్లిక్ అందరినీ రమ్మన్నాడు. అటువంటి ఆధిక్యత దేవుడు మీకు నాకు ఇస్తా అన్నప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం, మీరే ఆలోచించుకోండి. సరే, తర్వాత వెళ్ళిపోతా. తగలబెట్టేశాడు మొత్తం. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు కనుక రాజ మార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలవడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. దేవుడు పక్షపాతి కాదు, రాజు పక్షపాతి కాదు. ఎవరైతే పిలువబడ్డారో వారు రానప్పుడు, ఎవరికైతే ఆధిక్యత ఇవ్వాలని ఆశపడ్డారో వాళ్ళు దేవుని సువార్తను తృణీకరించినప్పుడు, ఇహలోక ధనం అంటే ఇక్కడ ఈ లోకములో సంబంధించిన ఆశల కొరకు పరలోక రాజ్యమును ఎవరైతే వద్దనుకుంటున్నారో దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసి ఎవరిని రమ్మన్నారంట, ఎవరు కనబడితే వాళ్ళని తీసుకురా అని చెప్పి దాసులను పంపించాడంట. అందులో మంచివారు ఉన్నారంట, చెడ్డవారు ఉన్నారంట. అరే ఇలా ఉండి చక్కగా ఈ హైట్ ఉండి ఇలా ఉన్న వాళ్ళని తీసుకురా, లేకపోతే కాళ్ళు చేతులు లేని వాళ్ళని వద్దు, కుష్టి వ్యాధులను వద్దు, గుడ్డోళ్ళని వద్దు, కుంటోళ్ళని వద్దు, డబ్బు లేని వాళ్ళని వద్దు, డబ్బు ఉన్న వాళ్ళని తీసుకురా, లేకపోతే మంచిగా ఆరోగ్యం అందంగా ఉన్న వాళ్ళని తీసుకురని చెప్పలా. ప్రతి ఒక్కరు ఆహ్వానమే. ఎవ్వరు కనపడితే వాళ్ళని, వాడు మంచివాడవని చెడ్డవాడవని అంగహీనుడవని గొప్పవాడవని భేదవాడవని ఎలాంటి వాడైనా అవని, ఎవరు కనపడినా నేను ఆహ్వానిస్తున్నా, నేను రమ్మంటున్నా, రండి అని చెప్పి దాసుల్ని పంపించాడు. వాళ్ళందరూ ఏం చేశారు, దాసులు సువార్త ప్రకటిస్తారు. సువార్త ప్రకటించినప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంటుంది సంఘంలో, దైవజనులు డబ్బున్న వాళ్ళనే ప్రేమిస్తారు, డబ్బు లేని వాళ్ళ ఇంటికి రారు, ధనం లేని వారి దగ్గరికి రారు అన్న అపోహ ఉంటుంది. నేను కూడా విన్నా, మీరు మా ఇంటికి రాలేరయ్యా, మాది చిన్న ఇల్లు, మా ఇంటికి రాలేరు. మాది లేదా కొంతమంది అయ్యగారు వాళ్ళనే ప్రేమిస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంది, లేకపోతే మంచి ఉద్యోగం ఉంది, ఆస్తిపరులు, ఇలాంటి మాటలు వస్తాయి. ఇక్కడే కాదు, ఏ సంఘంలో అయినా వస్తాయి. కానీ దేవుని పరిచర్య చేసే వాళ్ళకి, నిజంగా దేవుని పరిచర్య చేసే వాళ్ళకి తేడా ఉండదండి. మంచివాడు చెడ్డవాడు అన్న తేడా ఉండదు. నేను ఒకసారి భోజనానికి వెళ్దామంటే వెళ్ళా, 3 కుర్రోళ్ళు, చెప్పినట్టున్నా చాలాసార్లు, మీకు చెప్పాను లేదా, చెప్పే ఉంటా. అందులో ఒకడు ముగ్గురు రక్షించబడ్డ వాళ్ళే. ఇటు పక్కన ఒకడు కూర్చున్నాడు, ఇటు పక్కన ఒకడు కూర్చున్నాడు, ఇద్దరూ తాగేసి ఉన్నారు.
ఫుల్గా ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం, రాత్రి కూడా కాదు. అన్నారు ఆ భోజనానికి వెళ్దామని ఫోన్ చేశారు. సరే రా వెళ్దామన్నా. చెప్పే కదా, దైవజనులకి మంచివాడు చెడ్డవాడు, తాగుబోతా కాదా, తిరుగుబోతా కాదా అన్న పక్షపాతం ఉండదు. ఈలోపు మధ్యలో ఒకడు అన్నాడు, అన్న పలానా చోట బార్ ఉంది, ఆపుతాను, ఒక బీర్ తెచ్చుకుంటాను, ఏమనుకోవు కదా అని అడిగాడు. సరే ఎలా తెచ్చుకోరా అన్న. ఈలోపు ఇంకోడికి కోపం వచ్చి, ఎవరైతే తాగలేదో ఇంకోటి ఉన్నాళ్ళండి, ముగ్గురు ఉన్నారు కదా నాతో పాటు, రే ఏం మాట్లాడుతున్నారు అన్న దగ్గర. దైవజనుడు పక్షపాతి అయితే గొప్పవాడిని ఒకలాగా, పేదవాడిని ఒకలాగా, బీదవాడిని ఒకలాగా, కుష్ఠవ్యాధి ఉన్నవాడిని ఒకలాగా, లేకపోతే సమస్యల్లో ఉన్నవాడిని ఒకలాగా, సమస్యలు లేనివాడు ఒకలాగా చూస్తే తీర్పు దైవజనుడికే వస్తుంది. మీరు బాగానే ఉంటారు. ఎప్పుడైతే రాజు అందరినీ పిలిచాడో, మంచి వాళ్ళు వచ్చారు, చెడ్డవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, రాజు ఈయన ఎందుకు పిలిచావరా అని ఎవరిని అడగలేదు. కానీ వాళ్ళందరిలో ఒకడినే ప్రశ్నించాడు. ఎందుకు ప్రశ్నించాడంటే 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ రాజు తన ప్రేమను ఎలా చూపిస్తున్నాడు చూడండి. ఎవడో వచ్చాడు, రోడ్డు మీద తిరిగేవాడు, అది ఎలాంటోడో తెలియదు, ఏమని పిలిచాడు, స్నేహితుడా. రేయ్ ఎవడరా నువ్వు వచ్చావని అనలా, రే రా నీ బట్టలేరా అని అనలా, స్నేహితుడా నీ పెండ్లి వస్త్రం ఏది. పాపం డబ్బు, ఓ మాట చెప్తా, పాపం డబ్బులు లేవు అనుకోండి, పేదవాడు అనుకోనియండి, అడుక్కునేవాడు అనుకోనియండి, మరి పెండ్లికి పిలిచినప్పుడు పెండ్లి వస్త్రం అలా వేసుకొస్తాడు? పాయింటే కదా. రోడ్డు మీద అసలు బట్టలు వేసుకోవడానికే బట్టలు లేనోడు, పాపం వీళ్ళు దాసులు వాళ్ళని పిలిచి తీసుకొచ్చేసినప్పుడు ఆడికి వేసుకోవడానికే బట్టలు లేనప్పుడు పెండ్లిలో పెండ్లి వస్త్రం ఎలా వేసుకుంటాడు? ప్రశ్న అదే కదా. కరెక్ట్గా అర్థమైంది కదా. ఇప్పుడు పెళ్ళి ఉంది, ఇక్కడే విందు పెట్టాను, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఎవరో ఉన్నారు, నేను పిలుచుకొచ్చా, ఏ బట్టలు ఏంటారు ఎంత చండాలంగానే అన్నాను అనుకోండి, వాడితో తప్పు నాదా? చెప్పండి, ఏం మాట్లాడరు. సర్లేండి. ఎందుకు అడిగాడంటే దేవుడు ఎవరినైతే పెండ్లికి విందుకు పిలిచాడో వాళ్ళందరికీ కూడా వస్త్రాలు ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. వాడికి బట్టలున్నా బట్టలు లేకపోయినా లోపలికి ప్రవేశించేటప్పుడు పెండ్లి వస్త్రంనిచ్చి పంపిస్తాడు, కుట్టి చేతులతో పంపించాడు. ఒకసారి గట్టిగా లేదు చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు వాడు మంచివాడవని చెడ్డవాడవని, బట్టలు ఉన్నవాడవని లేకపోయినవాడిని, అడుక్కునేవాడవని, ఎవరైనా అవనేయండి, లోపలికి వన్స్ ప్రవేశించాలి అంటే పెండ్లి వస్త్రములు, మామూలు వస్త్రాలు కాదు. మనం ఇప్పుడు షాపులు చూస్తాం, షాపుల్లో రెడీమేడ్ గార్మెంట్స్ ఉంటాయి, ఈ అన్నిటిలో ఒక అథెంటిక్ ఇంకో వస్త్రం ఉంటుంది, ఓన్లీ మ్యారేజ్కి సంబంధించిన షేర్వానీలు, లేకపోతే ఇంకేయో కోట్లు, సూట్లు, బ్లేజర్లు, ఇంక రకరకాల దాన్ని ఏమంటారు, రాజులు వేసుకునే చెప్పులు దాన్ని అంటారు, చెప్పులు. పెండ్లికి సంబంధించిన వస్త్రాలు విడిగా ఉంటాయి, అవి మనం కొనుక్కుని వెళ్ళాలి. కానీ పెండ్లికి విందుకు పిలిచిన వాడు ప్రతి ఒక్కడికి పెండ్లి వస్త్రం ఇవ్వడానికి యోగ్యుడు, అర్హుడు. మరి నీ వస్త్రం నా వస్త్రం ఏది? అదే రక్షణ వస్త్రం. ఇక్కడ దేవుడు ఈ ఉపమానం చెప్పినప్పుడు యాక్చువల్గా ఇక్కడ దేవుడే కాదు కానీ అరబ్ సైడ్, అటు సైడ్, మా సైడ్, అంటే మాది కాదు, నేనున్న సైడ్లో అతిథులందరికీ కూడా, పెండ్లికి వచ్చిన అతిథులందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తారు, వస్త్రాలు పెడతారు. గొప్ప గొప్ప షేక్లు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎవరినైతే ఈవెంట్కి పిలుస్తారో, మ్యారేజ్కి పిలుస్తారో వాళ్ళందరికీ కూడా మ్యారేజ్కి బట్టలు, అంటే మనం ఇక్కడ బంధువులకి వాళ్ళకే పెడతాం కానీ, లేదా దైవజనులకి వాళ్ళకి, అక్కడ ఎవరైతే అతిథులు ఉంటారో ముఖ్యమైన అతిథులు అందరికీ వస్త్రాలు పెడతారు. అతిథులకి, ఇక్కడ అతిథులకి కాదు, అందరు అతిథులే కానీ సెలెక్టెడ్ మెంబర్స్ కాదు, దేవుడు అందరికీ వస్త్రాలు ఇచ్చాడంట. ఒకడు మాత్రం ఆ వస్త్రాలు ధరించుకోకుండా లోపలికి వచ్చాడంట, వాడే బాప్తీసము తీసుకునేవాడు. ఇప్పుడు ఇదే పెండ్లి విందు జరిగే ఏరియా అనుకుందాం, ఇదే దేవుడు మనకు ఏర్పాటు చేసిన విందు అనుకుందాం, నేను దాసుని అనుకుందాం,
నేను అందరికీ రండి 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 అని పిలుస్తున్నాను అనుకుందాం. అందరూ వచ్చేసారు. ఇప్పుడు రాజు వస్తాడు, అంటే దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు అందరిని చూసి రక్షణ వస్త్రం ఉంది, రక్షణ వస్త్రం ఉంది, రక్షణ వస్త్రం ఉంది, రక్షణ వస్త్రం ఉంది, పెండ్లి వస్త్రం ఉంది, పెండ్లి వస్త్రం ఉంది అన్నీ చూసి ఎవరి దగ్గరైతే పెండ్లి వస్త్రం లేదో అక్కడ ఆగిపోతాడు. ఆగిపోయి ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమడుగుతాడంటే, నా స్నేహితుడా, లోపలికి వచ్చావు కదా, పిలిచారు కదా, మరి నీ పెండ్లి వస్త్రం ఏది? ఇచ్చేవాడిని నేనే కదా, నువ్వేమన్నా. మనం ఒక వాక్యం చదువుకుంటాం కదా, ఏంటంటే కృపచేతనే రక్షించబడ్డారు. మనం ఏం చేయవసరలా, పొలాలు దున్నవసరలా, వర్తకం వ్యాపారాలు చేయవసరలా, కష్టపడవసరలా. కృపచేతనే మనం ఇందాక పాడుకున్న పాట, కృపామయుడా నీలో నేను నివసించుట నా జీవిత, మన ధన్యమైన జీవితాలు ఆయన కృప వల్ల, మన కృపతోనే ఆయన వస్త్రాలు ఇచ్చినప్పుడు వస్త్రాలు ధరించుకోవడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నామేమో. అడగడం కూడా ప్రేమగా, ఇచ్చాను కదా, ఏది నీ వస్త్రం? ఇంకెంతకాలం వస్త్రం లేకుండా ఉంటావు? అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి. ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళకి చెప్తున్నా, ఎరా ఎందుకు తీసుకోవట్లేదురా అని అడిగితే ఏమో అన్న ఆన్సర్ ఉండాలి. ఒక ఆన్సర్ ఉండాలి. తీసుకోకూడదు అనుకోవడానికి ఒక ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ లేకపోతే ఏమైతే చెప్తాను చూడండి. అక్కడ 13వ వచనం. అంతటా రాజు, కాదు 13 స్టార్టింగ్ నుంచి, వాడిని అడుగగా వాడు మౌని అయి ఉండెను. నీ దగ్గర ఆన్సర్ లేకపోతే, అయ్యా మరి నా పరిస్థితి ఇది, అయ్యా నేను ఇందుకని తీసుకోలేకపోతున్నా, అయ్యా ఇందుకని నేను వస్త్రాలు ధరించలేదు, లేకపోతే నాకు తెలీదు, నాకు రాదు, లేకపోతే నేను ఉండలేను, నేను నిలబడలేను, నేను తీసుకుంటే ఒకవేళ నీ కొరకు జీవించలేను అని ఒక ఆన్సర్ ఇస్తే దేవుడు ఆన్సర్ వేరేలాగా ఇచ్చేవాడేమో. నీకెందుకు నేనున్నానను, లేకపోతే నేను నీకు తోడుగా ఉంటానను, లేకపోతే ఇదిగో వస్త్రాలు తెప్పించి మళ్ళీ వేసుకుని. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి మౌనంగా నిలబడలా. ఏమన్నాడు? తండ్రి, పాపము చేశాను, ఒప్పుకున్నాడు. అయితే వచ్చినప్పుడు నాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు ఉన్నది, నేనైతే ఆకలికి చచ్చిపోచున్నాను. తండ్రి దగ్గరికి వస్తాడు కదా, అక్కడి నుంచి చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకును విరోధమునుగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒక్కనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదామనుకుని ఒక ఆన్సర్ ప్రిపేర్ అయ్యాడు. మౌనంగా లేడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాంలే, ఏమైతే అది చూసుకుందాంలే అనుకోలేదు. వెళ్ళిపోయి మౌనంగా నుంచుందాం, సైలెంట్గా నుంచుందాం, ఏం చేస్తాడో చూద్దాంలే, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాడులే, ఒక 2 రోజులు ఇలా ఉంటాడేమోలే అని అనుకోలేదు. పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని నీ కూలివాణిలో ఒకనిగా నన్ను ఉంచుకోమని అడుగుదాం అనుకున్నాడు, అంతే. ఇక్కడ రాజు అడిగినప్పుడు వాడు ఏం చెప్పాలంటే, అయ్యా మరి నేను రక్షణ వస్త్రాలు వేసుకోవాలని నాకు తెలియదు, ఒకవేళ నాకు ఇచ్చినా నేను పక్కన పడేసా, లేకపోతే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రక్షణ తీసుకోలేకపోతున్నా అని దేవుడి దగ్గర మొర్రపెట్టుంటే, చెప్పుంటే వేరేలాగా ఉండేదేమో. కానీ మౌనంగా ఉన్నాడంట, ఆన్సర్ లేకుండా ఉన్నాడంట. ఈరోజు ప్రశ్న వేస్తున్నా, అదే రాజు మీ దగ్గరికి వచ్చి, స్నేహితుడా నీ రక్షణ వస్త్రాలు వెయ్యి అని నిన్ను అడిగితే ఒక ఆన్సర్ పెట్టుకో. మాకు చెప్పవసరలా, దైవజనులకు చెప్పవసరలా, మీ తల్లిదండ్రులకు చెప్పవసరలా, ఇంకెవరికి చెప్పవసరలేదు. కానీ రాజుతో చెప్పాలండి, దేవునితో చెప్పాలి. మౌనంగా ఉంటే ఏం చేస్తాడో తెలుసా? అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పుండ్లు పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిరవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇప్పుడు అందరినీ పిలిచాడు.
అందరికీ సమానంగా విందు ప్రిపేర్ చేశాడు. క్రొవ్విన పశువులను, ఎడ్లను వధించాడు. విందు రెడీగా ఉంది. విందు జరిగే స్థలం రెడీగా ఉంది. విందుకు పిలిచిన రాజు రెడీగా ఉన్నాడు. పెండ్లు కుమారుడు రెడీగా ఉన్నాడు. అతిథులుగా మనం వెళ్ళాల్సిన వారం మనము ఆలస్యం చేస్తున్నాం. రావట్ల ఆలస్యం చేయడం కాదు, మనం వెళ్ళట్లేదని ఆయన ఇంకా మన కొరకు ఆలస్యం చేస్తూ దీర్ఘశాంతముతో కనిపెడుతున్నాడు. వర్తకం చేసుకోవాలి, పొలంలో పని చేసుకోవాలి, సువార్త చెప్పిన వాళ్ళని దూషించాలి, తిట్టాలి అని ఉంటే దేవుడు హతము చేస్తాడు. పట్టణమును కాల్చివేస్తాడు. ఏ పట్టణంలో నీ పొలం ఉందో, ఏ పట్టణంలో నీ వ్యాపారం ఉందో పట్టణమే తీసేస్తాడు. ఇంక వేరే వ్యాపారం చేయడానికి పనికిరాము, వేరే పొలంలోకి వెళ్ళి దున్నడానికి పనికిరాము. అసలు ఉండదు, ఆప్షనే ఉండదు. మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ రాజు దగ్గరికే రావాలి. రాజు దగ్గరికి వచ్చి ఒక ఆన్సర్ ఉండాలి. దేవుడితో మాట్లాడే ఒక ఆన్సర్. ఏదంటే నీకు ఏమన్నా ఉందా? వాళ్ళ పొలాన్ని నాశనం చేసేస్తే, పట్టణం నాశనం చేస్తే ఏమైపోవాలి కాదు. నేను దేవునికి విరోధముగా, పేతురు వెళ్ళాడు, వలేసాడు, చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడు, చేపలు పడలేదు. మళ్ళీ బయట ఒడ్డు దగ్గరకు వచ్చాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఏసే అన్నాడు, పద మళ్ళీ వెళ్దామన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వలేసారు. విస్తారమైన చేపలు పడ్డాయి, వల బిగిలిపోయినంతగా పడ్డాయి. వచ్చేసాడు, అబ్బా థ్యాంక్స్ అయ్యా, నువ్వు ఉన్నావు, హ్యాపీ అయిపోయింది, చేపలు అమ్మేసుకోవచ్చు, ఇలా తినేయచ్చు, నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అని అనలా. ఏమన్నాడు అక్కడ? చదవండి, అది ఎక్కడది? సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏంటి ఆయన ఏం చేసుకున్నాడు? పాపం వర్తకం చేసుకున్నాడు, పొలంలోకి వెళ్ళాడు, వ్యాపారం చేసుకున్నాడు, లేదా ఉద్యోగం చేసుకున్నాడు. ఆయన ఏంటి? వల వేసుకుని చేపలు పట్టాడు, అంతే. దేవునికి దూరంగా ఉండి ఏమి చేసినా మొకాలుని సాగిలపడి మనం గనక ఒకసారి మళ్ళీ తండ్రి అని ఒప్పుకుంటే ఆయన మన జీవితాలను మార్చేస్తాడు. సో నేను కంక్లూజన్కి ఇచ్చేస్తాను, సమయం అయిపోయింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మనం వచ్చాక సిద్ధపరుద్దాంలే, ఎంతమంది వచ్చారో తర్వాత వండుదాంలే అనుకునేది కాదు దేవుని రాజ్యము. నీ కొరకు, నా కొరకు వాడబారని స్వాస్యము, వడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నన్ను దాచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను దాచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత నా జీవిత రక్షణ వస్త్రాలను తీసుకోవడానికి, పెండ్లి వస్త్రములను తీసుకోవడానికి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావో నాకు చెప్పవసరం లేదు, దైవజనులకు చెప్పవసరం లేదు. కానీ ఈరోజు రాజు నిన్ను అడుగుతున్నాడు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, స్నేహితుడా నీ రక్షణ వస్త్రం ఏది అని. ఒక సమాధానం గనక నువ్వు ఆయనకి చెప్తే దానికి సొల్యూషన్ ఆయన చెప్తాడు. సమాధానం లేకుండా పొలమని, వ్యాపారమని, ఇంకేదో అని నిర్లక్ష్యం చేసావా, పట్టణాన్ని తగలబెట్టేస్తాడు. వెలుపలి చీకట్లో కాళ్ళు చేతులు కట్టి పడేస్తాడు. అటువంటి స్థితిలోకి రాకూడదు. కాబట్టి రానయ్యున్న బాప్తీస కార్యక్రమాలు ఉన్నాయి.
దాసునిగా మళ్ళీ దేవుడు నన్ను ఒకసారి పంపించాడు, మరొకసారి 4-5 వారాల నుంచి చెప్తానే ఉన్నాం, అయ్యగారు కూడా చెప్తారు. ఒక ఆలోచనకి రండి, ఒక తీర్మానానికి రండి, దేవునితో సమాధాన పడండి. అది ఏదైనా దేవుని దగ్గర మొర్రపెట్టండి. అయ్యా, నా జీవితం ఇది, నా పరిస్థితి ఇది, కృపగలవాడు, ఆయన కృప ఉంది, మనందరం ధన్యులం, వాడబారిని స్వాస్థ్యం దాచి ఉంచాడు, దాన్ని దాన్ని స్వతంత్రించుకోవాలని మీరు నేను ఆ యుగయుగములు ఆయనతో ఆనందించాలని ప్రభు పేరట అందరూ మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దేవుడిలో దీవించును గాక. ఆయన నామానికి మహిమ కలుగును గాక. వందనాలండి. రెండు మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రభునందు ప్రియులారా, ఒక పొలములో ధనము, దాచబడిన ధనము ఒక ఆయనకి కనబడింది. ఆ ధనాన్ని దాచిపెట్టాడు. ఎలాగైనా ఆ పొలాన్ని తనది చేసుకుంటే ఆ పొలములో దాచబడిన ధన నిధులన్నీ తనవే అనేటువంటి ఆలోచన కలిగి బహు సంతోషముతో తనకున్న సమస్తాన్ని అమ్మివేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడట. దానిని పరిశుద్ధాత్ముడు పరలోక రాజ్యముతో పోల్చాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుచేత ఆ మనుష్యుడు ఆ పొలము కొనుక్కోవాలనుకున్నాడు ఏంటంటే, అందులో ఏముంది? ధనం ఉంది. ఆ పొలములో ఉన్నటువంటి ఆ గొప్ప సంపద తనది కావాలి. ఎలా అయినా పొలము సొంతము చేసుకోవాలి, ఇంకేది ఆలోచన చేయలేదు. ఆ పొలము వస్తే చాలు, ఆ పొలము సంపాదించుకుంటే చాలు, నాకు ఇక దిగులు ఉండదు, లోటు ఉండదు. ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా దాని ముందు ఏమీ పనికిరావని చెప్పి అంతా అమ్మేశాడు. ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు చేతంటే ఆ పొలము యొక్క విలువ వానికి తెలుసు. పరలోకపు రాజ్యము అనేది విలువ మనము గ్రహించగలిగితే ప్రభుతో ఉంటాం, యుగయుగాలు ప్రభుతో ఆనందిస్తాం. నిత్య ఆనందం ఉంటుంది అక్కడ, నిత్య సంతోషం ఉంటుంది అక్కడ. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, గొర్రెపిల్లే దీపముగా ఉంటుంది. అటువంటి ధన్యకరమైనటువంటి స్థలము నాకు కావాలి అనే మనసు కలిగిన వాడు మాత్రమే ఈ లోకములో దేని మీద మనసు పెట్టడు. అనేకసార్లు చెప్తూ ఉంటాను, చంద్రమండలంలోకి వెళ్ళిన తర్వాత ఒక పుకారు వచ్చింది. చంద్రమండలంలో బిల్డింగులు కడితే బాగుంటాయి అని చెప్పి మొత్తానికి ఒక పుకారు వచ్చినప్పుడు గవర్నమెంట్కి ఒకడు అర్జీ పెట్టుకున్నాడట. వాడిది భూలోకంలో స్వీట్ షాప్ వాడిది. ఏమని పెట్టుకున్నాడు? చంద్రమండలములో మీరు ఇల్లు కట్టాలి, నివాస యోగ్యమని మీరు అంటున్నారు కాబట్టి నాకు అక్కడ స్వీట్ షాప్ పెట్టుకోవడానికి చెప్పండి పర్మిషను ఇమ్మని పెట్టుకున్నాడంట. ఇది రాళ్ళు లేదు, సూలి లేదు అని. ఎంత నమ్మకం అంటే, అక్కడ నేను వ్యాపారం చేయాలి, ఆ చంద్రమండలంలో నేను ఉండాలి, నా స్వీట్ షాప్ అక్కడ ఉండాలి. ప్రభు అంటున్నాడు కదా, నేనుండు స్థలములో అది ఆయనతో ఉండాలన్న ఆలోచన కలిగిన వాడు, ఆయన కన్నా విలువైన వాడు ఎవరు లేరు ఈ లోకంలో.
యేసు లేని జీవితము విలువలేని జీవితము. ఎన్ని ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, అందమున్నా, యేసు లేకపోతే విలువ లేదు. ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పక్కన 0 పెడితే ఎంత చెప్పండి లెక్కలో? 2 సున్నాలు పెడితే, 3 సున్నాలు పెడితే చెప్పండి, 4 సున్నాలు పెడితే, 5 పెడితే 1,00,000. ఈ 5 సున్నాలు మొదటి 1 తీసుకొచ్చి ఈ చివర ఎత్తే ఎంత చెప్పండి అమ్మా? ఒకటే. నీ ఆస్తి ఒక 0, నీ అందం ఒక 0, నీ సంపాదన ఒక 0, నీ పరపతి ఒక 0, నీ ఘనత ఒక 0. ఇవన్నీ సున్నాల ముందు ఏది ఉండాలా? అంటే యేసయ్యా ఉండాలా. ఉంటేనే సున్నాలకు విలువ. ఆ యేసే నీకు లేకుండా ఎన్ని సున్నాలు ఉంటే సుఖం అంటే? నువ్వు ఉంటే చాలయ్యా అని మాత్రం పడేస్తా ఉంటావు. ఆయన ఉండడు. తిరగేస్తే పెండ్లి విందుకెళ్తే చాలు అనుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. మన యవనస్తులు ఏమంటారు తెలుసా? యేసయ్య గనక వచ్చి ఎరా పెండ్లి వస్త్రాలు ఎందుకు వేసుకోలేదు అని అడిగాడు అనుకోండి, టక్కున సమాధానం చెప్తావు, సార్ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి, పెళ్లి విందుకైతే పిలిచారు కానీ నాకివ్వకుండా పక్కోడికి ఇచ్చారు. మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే పెద్దల మీద తీసుకోండి, పిలిచిన దాసుల మీద తీసుకోండి, నాకిస్తే నేనెందుకు వేసుకోను? అటువంటి తెలివితేటలు ఈ యుగంలో. పాపాడు మౌనంగా ఉన్నాడు, ఏం చెప్పాలో అర్థం లేదు. ఇచ్చిన దాన్ని ఏం చేసాడో తెలియదు. ఏమండి, ఇంటికి వెళ్ళాక వేసుకుందామని దాచేసుకున్నాడో తెలియదు. అసలు తీసుకుంటుంటే అక్కర్లేదు అన్నాడేమో తెలియదు, ఏమైందో తెలియదు. కానీ వాడు ఎంత యథార్థవంతుడు అంటే మౌనంగా ఉన్నాడు, ఎవడి మీద తోసేయలేదు. ఈ దినాన మారు మనసు పొందరా అంటే ఆడి మీద తోసే, ఈడి మీద తోసే, దాని అలా ఇలా ఈ చిలవలు పొలవలుగా చెప్పేసుకుంటూ ఉంటాం. విలువైనది రాజ్యము. ప్రియమైనటువంటి దినములారా, ఆ రాజ్యములో ఎవరు ప్రవేశించాలనుకుంటారో వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారే దేవుడు ఆ మనసు పెడతాడు. ఈవేళ ఒక సోదరుడితో మాట్లాడితే, ఆ సోదరుడు ఎలా మరి బాప్తీసం తీసుకుంటావా అంటే, అంకుల్ గారు ప్రార్థన చేస్తున్నాను. అది ఎంత తెలివైనడు చూడండి. ప్రార్థన చేస్తున్నాను. ఆ 17వ తారీఖు సాయంకాలం లోపు ఏ మనసు వస్తుందో, ఏ మనసు దేవుడు పెడతాడో దాన్ని బట్టి నా బాప్తీసం ఆధారపడి ఉందన్నాడు. అంటే ఇప్పుడు తప్పెవరిది? ఎంత తెలివైన వారండి. 17వ తారీఖు సాయంకాలం వరకు దేవుడు ఆ సాయంకాలమున ఏ మనసు పెడతాడో అనే దాని మీద నా బాప్తీసము ఆధారపడి ఉంది. ఇప్పుడు పెట్టలేదంటే తప్పెవరిది? ప్రభువుకే అప్పగించేస్తున్నారు. మనం ఏం చేయగలం? కనుక పరలోక రాజ్యము విందు సిద్ధపరచబడి ఏం చేయక్కర్లేదు. కూర్చుని ఏం చేయాలా? కూర్చుని ఏం చేయాలి చెప్పండి? అనిల్ కుమార్ గారు పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టాడు. 1000 మంది పైన సేవకులు వచ్చారు. బిషప్ హజరే స్కూల్ గ్రౌండ్స్లో భోజనాలు పెట్టారు. లేడీస్ వడ్డించడానికి పెట్టారు. పెద్ద గుండిగలు, అందరూ సేవకులే. గుర్తుపెట్టుకోండి. రైస్ దొరికినోడు రైస్ తినేశాడు, కూర దొరికినోడు కూర తినేశాడు. వాళ్ళు తిట్టుకుంటా లేచి వెళ్ళిపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి, మేము ఒక 60 మంది రోడ్డు మీద నిలబడి, ఈ కొట్టుడు మనకెందుకులేయ్యా, మన హోటల్కి వెళ్ళి తిందాంపా అనుకున్నాం. అది పోగొట్టుకోకూడదు. ఎందుకు తెలుసా? అది తేరగా వచ్చింది. శ్రేష్టమైనవి తయారు చేశారంట. శ్రేష్టమైనవి తయారు చేశారట. ఒక పాస్టర్ గారు నాతో, సేవకుడు సాయంకాలం ఉపవాస ప్రార్థన ఉంది, ఎలాగైనా సరే ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. ఒకడు పుట్టినరోజు అని వచ్చి క్యారేజ్ పట్టుకొచ్చాడు, దమ్ బిర్యానీ. శరీరం అందట ఎప్పుడు ఉపవాసాలు ఉంటావు, ఈ ఒక్కరోజు ఆడి కోసం తినలేవా? ఆడి మనసు బాధపడదా?
నీకోసం ఎంత ప్రేమతో అంత దూరం నుంచి తీసుకొచ్చాడు. ఏం చేశాడు ఆయన? ప్రభువా, మరి వాడిని బాధ పెట్టడం నాకు అంత ఇష్టం లేదు. అంతేనా? ఉపవాసం ఉండడం ఇష్టం లేదా? తినేశాడు. ప్రియమేటుడు దేని బిడ్డలారా, తినేసిన తర్వాత ప్రభు అన్నాడట, ఉపవాసం ఉంటామని వాగ్దానం చేశావు, బిర్యానీకి ఆశపడి తినేసావు కదయ్యా అన్నాడట. ప్రభువా, నిజమే నాయనా, కాబట్టి ఆదివారం ఉదయం నేను భోజనం పెట్టను, టిఫిన్ పెట్టను. ఆదివారం రాత్రి భోజనం పెట్టను. సోమవారం ఉదయం టిఫిన్ పెట్టను, సోమవారం మధ్యాహ్నం భోజనం పెట్టను. గట్టిగా మాట్లాడితే సోమవారం సాయంత్రం కూడా పెట్టను అని దేవుడు వద్ద ఒప్పందం చేసుకుని ఆకలి వేసినప్పుడల్లా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. పెద్ద కర్ర తీసుకుని వాతలు తీరేటట్టు. సరిగ్గా నేనే ఆ టైంకి వెళ్ళాను. ఏంటన్నా కొట్టుకుంటున్నావు ఏంటంటే, ఈ శరీరం నా మాట వినలేదయ్యా, శనివారం బిర్యానీ తినేసింది, అందుకే రక్తం కారేటట్టు కొడుతున్నాను దీన్ని. రేపు ఉదయం పెట్టలేదు దీనికి, మధ్యాహ్నం పెట్టలేదు దీనికి, రాత్రికి కూడా పెట్టను. ఏమన్నా నీరసం అందా మళ్ళా రేపు కూడా పెట్టను. పరలోక రాజ్యం కొరకు మనలను మనము సిద్ధపరచుకోవలసిన దినాలు ఇవి. తర్వాత సమయం అయిపోయిన తర్వాత పోగొట్టుకుంటే లాభము లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మారు మనసు లేకుండా ఎవరైతే కూర్చున్నారో రక్షణ వస్త్రం లేక విందుకొచ్చినోళ్లే. ఏం చేయమన్నాడు? ఈయన ఎక్కడ పాడేయమన్నాడు? తీసుకెళ్ళి ఎక్కడ పాడేయమన్నాడు? ఆయన మనల్ని ఎక్కడ పాడేయాలి? బాప్తిసం లేని వాళ్ళని మాట్లాడరేంటండి? చీకటి కోట్లో పాడేయాలి. అక్కడ ఏముంటుంది? ఫిడేలు వాయిస్తారా? ఏడుపును పండ్లు కొరుకుతాయు. ఎంత వేదన వచ్చి, ఎంత బాధ వచ్చి, ఎంత కోపం వస్తే పళ్ళు కొరుక్కుంటాం. అటువంటి వేదన అనుభవించవలసిన దినాలు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పును పండ్లు కొరుకుతాయి ఉండదు. కనుక అటువంటి వేదనకరమైన స్థలానికి వెళదామా, నిత్య ఆనందమున్న స్థలానికి వెళదామా? ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించున్న వాళ్ళారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువు ముగించేస్తాను త్వరగా. వచ్చి పరలోక రాజ్యం ఎక్కడుందంట? సమీపి. కొంతమంది భక్తులు ఏం చెప్తారు తెలుసా? పరలోక రాజ్యం ఇంట్లోనే ఉందిరా అన్నాడు. భార్య భర్త బిడ్డలు రక్షించబడి వాళ్ళు కుటుంబ ఆరాధన చేసుకుంటే అదే పెద్ద పరలోక రాజ్యం. నువ్వు చేసుకో అమ్మా, నేను తర్వాత వస్తానంటే కుదరదు. భర్త భార్య బిడ్డలు కూర్చుని వాళ్ళు ఒక చిన్న పాట పాడుకుని వాక్యం చదువుకుని ప్రార్థన చేస్తే ఎక్కడో ఉండదు పరలోక రాజ్యం, మీ మధ్యనే ఉందన్నాడు ఆయన. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని. పరలోక రాజ్యం వచ్చేసింది కాబట్టి ఏం పొందాలంట? మారు మనసు. అయ్యా, పరలోకం వస్తే రాజ్యం వస్తే రాని కానీ మారు మనసు పేరు మాత్రం ఎత్తొద్దన్నాడు ఒక ఆయన. అది తప్ప మిగతా చెప్పావు. బైబిల్ చదవమంటావా, గుడికి రమ్మంటావా, సందా ఇమ్మంటావా, పనులన్నీ చేయమంటావా? మారు మనసు మాత్రం. ఈ మారు మనసు పొందాలే ఆశ నీకుంటే చాలు, పొందేటట్టు చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఈ మాట మనసులో పెట్టుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక నాయన, విందును గూర్చి, నీ యొక్క సంకల్పమును గూర్చి, రాజు గూర్చి మేము బహు తేటగా మేము వినడానికి నువ్వు కృప చూపావు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యాన్ని నిర్లక్ష్యము చేస్తే దాని విలువ ఎరగని వారమన్నటువంటి గ్రహింపు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. పొలంలో ఉన్న ధననిధి నిమిత్తము నాయన సమస్తమును అమ్మివేసి ఆ పొలాన్ని కొనుక్కున్న ఆ యొక్క మనుషునికి సాదృశ్యంగా ఉంది పరలోక రాజ్యం అని చెప్పబడింది నాయన. మేము కూడా యేసులో ఉన్నటువంటి ఆనందము, యేసులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదము అనుభవించుటకు, మారు మనసు పొంది నాయన క్రీస్తు రాజ్య వారసులకు సహాయం చేయమని, ఈ లోకములో ఎన్ని ఉన్నా క్రీస్తు యొక్క సన్నిధి లేని జీవితం వ్యర్థమనే గ్రహింపు మాకు అనుగ్రహించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన బిడ్డలైన మనకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఒక మాట చెప్తాను.